అది మరో కాళేశ్వరం అవుతుంది తప్ప వేరే ఇంకోటి కాదు. ఓకే అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ మస్తాన్ రావు గారు, సో దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు ప్రకటించారు కానీ ఎప్పుడు చర్చలకు కూర్చుంటారో లేదు క్లారిటీ లేదు, కానీ ఇద్దరు ఓకే చర్చలకు రెడీ అన్నట్టు మనకైతే ప్రకటన అయితే చేశారు. సో ఏంటి దీనివల్ల ఒక కొలిక్కి వస్తుందని అనుకోవచ్చా? గతంలో కూడా సీఎంల భేటీలు జరిగాయి ఈ జల్ల జగడాలకు సంబంధించి, కృష్ణాకి వాటర్కి సంబంధించి, కేఆర్ఎంబికి సంబంధించి కూడా మాట్లాడుకుంటూ జరిగారు, ఇవన్నీ అయ్యాయి కానీ ఇంతకు జరగలేదు. కానీ ఇది ఎండ్ కార్డ్ పడుతుంది అనుకోవచ్చా ఈసారి? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న ఇతర పెద్దలకు, మీకు కూడా. ఇప్పుడు కృష్ణా గోదావరి నదులకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి కేటాయింపులు కానీ, నికర జలాలు కానీ, ఇష్యూడ్ వాటర్ కానీ, వీటికి సంబంధించి చూడండి దశాబ్దాలు గడుస్తూ ఉంటాయి. ఈ రాజకీయ నేతలు ఏంటంటే, నేను అనేది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏ ముఖ్యమంత్రులైనా కావచ్చు, వాళ్ళ పబ్బం గడుపుకుంటానికి ప్రజల్లో వాళ్ళ పార్టీకి సంబంధించి ఏదో వాళ్ళ అనుకూలంగా ఉన్నారు, లేదా మేమేదో న్యాయం చేయబోతున్నాం అని చెప్పడం తప్పితే, ఇప్పుడు తెలంగాణ విభజన జరిగి, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 11 ఏళ్ళు అవుతుంది. లేదు అంతకు ముందు తెలంగాణకు సంబంధించి అనేక ప్రాజెక్టులకు సంబంధించి పోరాటాలు జరిగాయి. ఇప్పుడు 11 ఏళ్ళు అవుతుంది. కేసీఆర్ గారు అంతకు ముందు చేపట్టిన ప్రాజెక్టుల్లో ఎన్ని పర్యావరణ అనుమతులు తీసుకొచ్చారు, ఎంత ఇష్యూడ్ వాటర్కి సంబంధించి. ఇప్పుడు కేఆర్ఎంబి కానీ, జిఆర్ఎంబి కానీ కూర్చున్నప్పుడు ఏదో అక్కడ టీ బిస్కెట్స్ స్వీట్స్ తిని వెళ్ళిపోవడం తప్పితే ఎప్పుడైనా ఒక ఎండింగ్ కి తెచ్చారా ఏ ప్రాజెక్టులైనా? ఇటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కానీ కూర్చోవటం, వాయిదా వేసుకోవటం, వెళ్ళిపోవటం. మళ్ళీ ఏంటంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లోనో, లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనో, అక్కడ తెలంగాణలోనో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు డైవర్ట్ చేయడానికి, సెంటిమెంట్లు రెచ్చగొట్టడానికి తప్పితే, మనము కన్స్ట్రక్టివ్ గా ఆ నిధులు కేటాయించి ఏ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఎంత మేర వాటిని పూర్తి చేయడానికి వీళ్ళందరూ కూడా నడుం కట్టున్నారనేది చూస్తే అందరూ ఫెయిల్ అయ్యే విషయంలో. అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నేతలు కావచ్చు, అది జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, ఆ మధ్యలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారా, రోసయ్య గారు, ఎవరు చూడండి ఏ ప్రాజెక్టులకు సంబంధించి. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. నిజానికి చూడండి, కేసీఆర్ గారు చిత్తూరు, రాయలసీమ వచ్చినప్పుడు రాయలసీమ అదేవిధంగా అది గోదావరి జలాలతో, లేకపోతే కృష్ణా జలాలు మొత్తం అనుసంధానం చేయడం ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని ఆయన కూడా ప్రకటించారు. అయితే ఇప్పుడు చూస్తే ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రకటన, ఇదంతా ఇష్యూ కారణం ఏంటి చెప్పండి? ఆ మధ్య ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంత పర్సంటేజ్ అనే దాని మీద ఇద్దరం కూర్చుంటాం, మేము కేంద్రానికి వెళ్తామని కొన్ని రోజులు గడిచింది, అది నడిచిపోయింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ తో ఇది నడిచింది, ఇద్దరు కూర్చుంటాం అంటారు. నేననేది ఏంటంటే, విశాల దృక్పథంతో అటు తెలంగాణ ప్రజలకు, రైతులకు, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, రైతులకు కూర్చొని మనం న్యాయం చేసేసి ఇది ఇక్కడ ఎండ్ పాయింట్ తెద్దాం. ఆ 66-34 లేకపోతే ఎక్కడ రైతులకు అవసరము అనేది ఎవ్వరు కూడా దృష్టి సారించట్లేదు. కేవలం వాళ్ళ పార్టీలు లేకపోతే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు తప్పితే ఎక్కడా ఎండింగ్ పాయింట్ తేవట్లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటి, ఇద్దరి మధ్య పోట్లాడి పెట్టి ఎక్కడా నిధులు కేటాయించట్లేదు. మనల్ని అక్కడ గేట్ దగ్గర కాపలాగా వెళ్తారు, కేంద్రం దగ్గరికి వెళ్తారు, ఏమంటే అగో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వద్దంటున్నారంట. ఇటు తెలంగాణ వాళ్ళు వెళ్ళినప్పుడేమో ఆంధ్రప్రదేశ్ వద్దంటుందని, ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు తెలంగాణ వద్దంటుంది. కానీ ఎక్కడా కూడా ఎండింగ్ పాయింట్ తేవట్లేదు. ఇప్పుడు మీరు ఇందాక సార్ చెప్పినట్టు 2004లో బ్రిజేష్ ట్రిబ్యునల్ వేస్తే ఇప్పటికి ఎన్నేళ్ళు గడిచింది? 31 ఏళ్ళు అవుతుంది. దానికి ఎండింగ్ పాయింట్ 2013లో తుది తీర్పు ఇచ్చారు. దానికి సంబంధించి మళ్ళీ విభజన 2014లో జరిగింది. దానికి అనుగుణంగా నీటి కేటాయింపులు జరుగుతున్నాయా లేదా అంటే ఇప్పుడు మళ్ళీ 11 ఏళ్ళు గడిచిపోయింది. దీనికి ఎవరు ఎండింగ్ పాయింట్ ఇవ్వట్లేదు. నేను అనేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం కానీ, లేకపోతే ఇక్కడ తెలంగాణ కానీ, లేకపోతే రాజకీయాలకు అతీతంగా టోటల్ గా అక్కడ రైతులను దృష్టిలో పెట్టుకుని, లేదా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైతే ఒక ఎండింగ్ పాయింట్ తెచ్చుకుంటారో అప్పుడే గానీ, లేదంటే ఎప్పటికీ కూడా వీళ్ళందరూ రాజకీయ పబ్బం గడపడానికి, ఎలక్షన్స్ లో ఒక ఎజెండాలుగా మార్చడానికి వీటిని తెస్తున్నారు తప్పితే, ఎవరు కూడా నిధులు కేటాయింపులు కానీ, కేంద్రం నుంచి పోరాడి నిధులు తెచ్చుకుందామని కానీ, ఒకళ్ళు అనుమతులు తెచ్చుకుంటే వాళ్ళు ఎన్జిటికి వెళ్తారు. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. సో ఇట్లా కాకుండా ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చున్నారు, ఇదేదో రాజకీయ స్టేట్మెంట్ లా కాకుండా నిజంగా కూర్చొని ఒక ఎండింగ్ పాయింట్, ఇరిగేషన్ అక్కడ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ని, ఇక్కడ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ ని తీసుకొని నికర జలాలు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు పెట్టుకోను,
లేదా ఇంకేదైనా Okay. సమయానుకూలంగా చేసుకొని రైతులకు న్యాయం చేసే విధంగా చేస్తారని ఇప్పుడైనా మనం భావించాల్సిన అవసరం ఉంది. Okay. వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని దాని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఓకే అండి, ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఎస్ మల్లేశ్వరి గారు, గుడ్ మార్నింగ్ అండి. సో మల్లేశ్వరి గారు చూస్తున్నారు